దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. మీ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సంతోషం. మరొకసారి ఈ విధంగా మీ మధ్యకి రావటం దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువునట్లయితే ఇక్కడ మనకి అర్థమవుతాయి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గొడ్లతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున అందరూ ఆయనను పశువుల తొట్టిలో పొరొండబెట్టెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పుట్టుక గురించి, ఆయన జీవితం గురించి, ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా పుడతారు ఏంటి అన్నది అనేకమైనటువంటి విషయాలు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రవచనాలు ఉన్నాయి. అవి అక్షరాల 100% నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జన్మించారు, అక్కడ ఎందుకు జన్మించారు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం ఎక్కడ జరిగిందంటే యోధా దేశంలోని బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం జరిగింది. అయితే అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములోనే ఎందుకు జన్మించారు? ప్రపంచంలో అనేకమైనటువంటి పట్టణాలు, అనేకమైనటువంటి గ్రామాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు, అనేకమైనటువంటి సిటీస్ ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఇండియాలో ఎందుకు పుట్టలేదు, అమెరికాలో ఎందుకు పుట్టలేదు, ఇంకో చోట ఎందుకు జన్మించలేదు, ఈ బెత్లెహేములోనే, ఈ గ్రామంలోనే ఎందుకు జన్మించారు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి విషయం చూస్తున్నప్పుడు యోసేపుకి ఈ మరియకు ప్రదానం చేయబడింది. వివాహం అయితే జరగలేదు. వారికి ఏం జరిగిందంటే ప్రదానం అనేది జరిగింది. వారు ప్రదానం చేయబడినప్పుడు వారు ఎక్కడ ఉన్నారంటే నజరేతులో ఉన్నారు. అయితే ఆ టైం కానీ దేవుని చిత్తము ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎందుకంటే పాత నిబంధనలో ప్రవచనం అనేది ఉంది. మీకా రాసినటువంటి గ్రంథములు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి ఈ విషయం అనేది అర్థమవుతుంది. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు ప్రభు పుట్టకముందు కొన్ని వందల సంవత్సరాల క్రిందటే మీకా ప్రవచించినటువంటి ప్రవచనము. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పి ఆయన ప్రవచించి రాసినటువంటి మాట. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేములో పుడతాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మీకా ప్రవచించారు. అలా మీకా ప్రవచించినటువంటి విధముగానే యథావిధిగా యేసుక్రీస్తు ప్రభు జన్మం అనేది బెత్లెహేములోనే జరిగింది. సాధారణంగా ఈ మరియకి ప్రసవ దినం వచ్చేటటువంటి టైంకి ముందు వాళ్ళు ఎక్కడున్నారంటే నజరేతులో ఉన్నారు. కానీ దేవుని చిత్తం బెత్లెహేములో పుట్టడం దేవుని చిత్తం. సో దేవుని చిత్తం నెరవేర్చడానికి పరిస్థితులను ఆయన ఏ విధంగా అయినా సరే ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆయన చిత్తం నెరవేరడం కోసం ఆయన ఏమైనా సరే ఆయన చేయగలడు. ఆ టైంలో ఏం జరిగిందంటే కైసరు ఔగుస్తు అనేటువంటి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం కదా లూకా సువార్తలో కైసరు ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ అనేది చేయబడింది. ఏంటి అని అంటే ప్రజాసంఖ్య జనాభా లెక్కల్లో లెక్కించాలని చెప్పి అదే టైంలో ఆ న్యూస్ రావటం మనం చూస్తాం. ఆ దినములలో ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిందంట.
ఇలా ఆజ్ఞ జరిగినప్పుడు ఏం జరిగిందంటే అందరూ కూడా తమ పట్టణాలు విడిచి ఏ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఆ గ్రామానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి, వెళ్ళాలి, అందులో ప్రజా సంఖ్యలో మనం రాయించుకోవాలని చెప్పి అనేక మంది ఏ ప్రాంతాలకు చెందినటువంటి వారు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటున్నటువంటి టైంలో ఈ యోసేపు కూడా మరియను తీసుకుని ఆ ప్రజా సంఖ్యలో రాయించుకోవాలి, తమ పేర్లు నమోదు చేసుకోవాలని అక్కడ నజరేతు నుండి మళ్ళీ బెత్లెహేముకి వాళ్ళు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 5వ వచనంలో ఏముంటుందంటే 4 నుండి చదువుతున్నప్పుడు, యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండినటువంటి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడిటకు గలిలయలో నుండి నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ప్రజా సంఖ్యలో రాయించుకోవటం కోసం నజరేతు నుండి వాళ్ళు యోదయ దేశపు బెత్లెహేముకి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళు బెత్లెహేముకి వస్తారో ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు ఆమెకు ప్రసవ నొప్పులు వస్తాయి. అలాంటప్పుడు ఆమె గర్భము దాల్చిన ప్రసవించినట్లుగా మనం చూస్తాం. ఆమె తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలములో ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అని ఇక్కడ రాయబడింది. అంటే బెత్లెహేములో పుట్టాలని. బెత్లెహేము అనేది ఒక చిన్న గ్రామం, ఒక పల్లెటూరు. అయితే ఎందుకు బెత్లెహేము అంటే ఒక లైట్ని 10 మందికి అందరికీ అది వెలుగునివ్వాలంటే అందరికీ దానిని మధ్యలో పెడితే అది అందరికీ కూడా ఇస్తుంది. ప్రపంచం మొత్తానికి సెంటర్ అది. ఈ ప్రపంచంలో 4 దిక్కుల్ని 4 మూలల్ని దేశాలు ప్రపంచ మ్యాప్ని మనం చూస్తున్నప్పుడు అది సెంటర్లో ఉంటుంది బెత్లెహేము గ్రామం అనేది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ చెందినటువంటి ఆయన, యావత్తు ప్రపంచానికి చెందినటువంటి ఆయన అని చెప్పి అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్న పల్లెటూరు అయినటువంటి ఆ బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లు ప్రవచనం ప్రకారం ఆయన అక్కడ జన్మించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అక్కడ కూడా ఒక ప్రవచనం ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ యోబు గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనంలో, ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను, తాను వచ్చిచున్నాడని తన పశువులకు తెలుపును. ఆయన ఒక పశువుల పాకలో పుడతారని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రవచనం అనేది ఉంది. ఆ ప్రవచనం నెరవేరినట్లుగానే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఇందాక చదువుతున్నటువంటి విషయం లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, తన తొలుచులు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పశువుల తొట్టెలో పరుండబెట్టారంట ప్రియులారా. అంటే లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు జననం ఎక్కడ జరగాలని దేవుడు నిర్ణయించాడో, ఏ గ్రామంలో జరగాలని ఆయన తన ప్రవక్త ద్వారా ప్రవచించారో ఆ గ్రామంలోనే అదే టైంలో కౌసరు అగుస్తూ ఒక ఆజ్ఞ వేయటం, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ అక్కడికి రావటం, ఆమె అక్కడికి వచ్చినటువంటి టైంలో ఆమె ప్రసవ దినాల నుండి ఆమె గర్భమును ప్రసవించటం అనేది, ఒక శిశువునికి జన్మ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. చూసారు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ప్రవచనం అనేది తగిన కాలాన నెరవేరుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. సుమారు అనేక ప్రవచనాలు ఇప్పటికీ ఇంకా కొన్ని నెరవేర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి రాయబడినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా నెరవేరినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఆయన చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ బెత్లెహేము గ్రామంలో పశువుల తొట్టెలో పండుకొనబడ్డాడో, జన్మించబడి వెంటనే గాబ్రియేలు దూత ఏం చేస్తుందంటే గొర్రెల కాచుకునేటటువంటి గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్తను చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన వెంటనే ఈ యొక్క గాబ్రియేలు దూత ఈ గొల్లల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా, 8వ వచనములో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచి ఎలా చెప్తుందంట, దేవుని మహిమ చుట్టూ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు భయపడ్డారో దేవునికి దూత చెప్తుంది, భయపడకుడి, డోంట్ ఫియర్. మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు, నేనేమి భూతాన్ని కాదు, మీరు భయపడొద్దు, భయపడకూడదు అని చెప్తూ ఏమంటుందంటే ఇక్కడ దేవుని యొక్క దూత
గబ్రియేలు దూత చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నానని చెప్పి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవునికి వాక్యం అని చెప్పినట్లుగా మనం చూస్తాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు, మనల్ని రక్షించడం కొరకు ఆయన ఒక రక్షకుడిగా ఆయన జన్మించినట్టుగా మనం చూస్తాం. సర్వలోక మానవ పాప పరిహారార్థమై యావత్తు మానవ జాతిని రక్షించడానికి ఒక రక్షకుడిగా తండ్రి చేత పంపించబడి ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచం మొత్తానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి, మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, ఒక పల్లెటూరు అయినప్పటికీ, ఒక కుగ్రామం అయినప్పటికీ కూడా దేవుడు ముందుగానే ప్రవచించి ఎన్నుకున్నటువంటి విధంగా ఆ సమయానికి యోసేపు మరియలు అక్కడికి వచ్చేటట్లుగా చేసి, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మరి ఆమె ప్రసవ దినాలు నిండినటువంటి టైంలో గర్భము దాల్చినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగానే ఆయన అక్కడ జన్మించినటువంటి పరిస్థితి మనం చూస్తాం ప్రియులారా. అలాగనే ఈ యొక్క బెత్లెహేము గ్రామం గురించి మనం చూస్తున్నప్పుడు, గ్రామం చిన్నదే కానీ ఈ బెత్లెహేము గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో మనం చూస్తే అనేకమైనటువంటి విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ బెత్లెహేము గ్రామం గురించి రాయబడ్డాయి. ఈ బెత్లెహేము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది దావీదు గారి యొక్క ఊరు. ఇక్కడే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. ఇక్కడే బోయజు పొలములో రూతు పనలేరుక ఉంది. ఇక్కడే రాహేలు సమాధి చేయబడింది ఈ బెత్లెహేము గ్రామంలో. అంత మాత్రమే కాదు, సర్వలోక జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ బెత్లెహేములోనే జన్మించినట్టుగా చూస్తాం. గ్రామం చిన్నదే కానీ చరిత్ర మాత్రం గొప్ప చరిత్ర ఉంది ప్రియులారా. ఈ గ్రామానికి గొప్ప చరిత్ర అనేది ఉంది. ఈ గ్రామానికి దేవుడు ముందుగా ప్రవచించినట్లుగానే ఈ బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా మనం చూస్తాం. ఆయన జన్మించిన తర్వాతనే ఆ యొక్క గొల్లలకి ఈ విషయం తెలుస్తుంది. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని దూత చెప్పినట్లుగా మనం చూస్తాం. తదుపరి మనం చూస్తున్నప్పుడు మరొకమైనటువంటి ఆ ప్రాముఖ్యమైన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు నిజంగా డిసెంబర్ 25నే జన్మించాడా? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25న జన్మించినట్టు డేట్ అనేది పర్టిక్యులర్గా రాయబడిందా అంటే రాయబడలేదు. చరిత్ర మనం తిరగేస్తే విషయం అర్థమవుద్ది. క్రీస్తు శకం 360 సంవత్సరంలో డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి ఒక పురాతన శాస్త్రవేత్త యెరూషలేము దేవాలయంలోని టెంపుల్ రికార్డు బయటకు తీసి యేసుక్రీస్తు ప్రభు జన్మదినాన్ని గుర్తించారు. ఎందుకంటే పూర్వకాలము సున్నతి చేయబడినటువంటి టైంలో పుట్టినటువంటి బిడ్డల యొక్క ఆ సున్నతి చేయబడినటువంటి డేట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ని టెంపుల్ రికార్డు రాస్తూ ఉండేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి 8వ దినాన్న ఆయనకి సున్నతి చేయబడిందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ యొక్క డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే, ఆ యెరూషలేములోని యేసుక్రీస్తు ప్రభు పుట్టిన కాలం నాటికి చెందినటువంటి ఆ యొక్క టెంపుల్ రికార్డుని తీసి ఆయన ఏ రోజు ఆయన సున్నతి చేయబడిందో అక్కడ ఉన్నటువంటి తారీఖులను ఆయన గుర్తించి, సున్నతి అనేది ఎప్పుడు జరుగుతుంది? 8వ దినాన జరుగుతుంది. ఎప్పటి నుంచి? ఆయన పుట్టిన రోజు నుంచి. ఆ రికార్డు చేయబడినటువంటి దాన్ని బట్టి 8 రోజులు వెనక్కి లెక్క వేసి అది డిసెంబర్ 25ని జన్మించినట్లుగా మనం ఒక నిర్ధారణ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25న జన్మించాడు అని చెప్పి ఆ యొక్క విషయాన్ని తెలియపరిచారు. ఆ కాలంలో యూదులు పుట్టినటువంటి పిల్లవాళ్ళకి ఈ విధంగా యెరూషలేమును తీసుకువెళ్ళి పుట్టినటువంటి 8వ రోజుని సున్నతి చేసి వాళ్ళ యొక్క రికార్డుని అక్కడ టెంపుల్ యెరూషలేం దేవాలయంలో టెంపుల్ రికార్డులో ఆ విషయాలు భద్రపరుస్తూ ఉండేవారు. అది ఒక ఆచారంగా, అప్పుడు ఒక సాంప్రదాయంగా ఉండేది. ఆ యొక్క రికార్డు ద్వారానే యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25న జన్మించాడని, ఇది సత్యమని ఈ డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి ఒక పురాతన శాస్త్రవేత్త దీన్ని రుజువుపరిచాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు శకం 353లో పోప్ జూలియస్ మొట్టమొదటిసారిగా డిసెంబర్ 25న ఒక క్యాండిల్ వెలిగించి క్రిస్మస్ అని చెప్పి ఒక శాసనాన్ని నియమించి ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినము మనం క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ 25నే అని యావత్ ప్రపంచానికి తెలుస్తూ ఉంది. ఎవరో ఏదో ఊహించి పెట్టినటువంటిది కాదు ఇది.
దీనికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు 100% డిసెంబర్ 25న జన్మించినట్లుగా ఆధారాలు అనేవి బయటికి రాయబడ్డాయి. ఆ విషయం మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు జీవితం గురించి కానీ, ఆయన జన్మ మరణ పునరుత్థానాల గురించి కానీ, ఆ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలకు ఈనాడు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఏది తప్పు లేదు, పరిశుద్ధ గ్రంథంలో ఏది అవాస్తవమైనటువంటి విషయం లేదు. ప్రతిదీ ఎవ్రీథింగ్ 100% సత్యమైనటువంటివి ప్రియులారా. ఆయన డిసెంబర్ 25న జన్మించాడు. బెత్లెహేము గ్రామంలో జన్మించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా చూస్తాం. మరి డిసెంబర్ 25న ఎందుకు జరుపుకోవచ్చు కదా, మిగిలిన ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారంటే గత మెసేజ్లో నేను మీకు చెప్పాను, సమస్త మానవాళి కొరకు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం మహోత్సవం ఒక్కరోజు చేసుకుంటే సరిపోవట్లా, నెల రోజుల పాటు చేస్తూ ఉన్నారు. ఆ నెల అంతా కూడా సంతోషమే, ఆ నెల అంతా కూడా ఆనందమే. యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి నెల అని చెప్పి డిసెంబర్ నెల అంతా కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. మంచిది, చాలా సంతోషం. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి పాపం నుంచి ఆయన భూమి మీదకి వచ్చారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతనే దేవుని ఆయనని మనం హృదయపూర్వకంగా మనం ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి, ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఇది మీరు నమ్మి ఆ విధంగా చేస్తే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన మొదటి రాకడికి మరలైన రెండో రాకడ కూడా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ రెండో రాకడ కొరకు మనం చూడాలి. ఇక్కడ గడిచిన కాలం గురించి వదిలేసేయండి. జరిగిపోయినటువంటి విషయాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు మనం దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలంటే, ఒక క్రైస్తవులంగా మనము ముందున్నటువంటి రెండవ రాకడ గురించి మనం ఎదురు చూడాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ ఆగమన గురించి మనం నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆ రెండవ రాకడలో ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అన్ని విధాల మనం మెలకువగా ఉండాలి, అన్ని విధాల మనం సిద్ధం పడి ఉండాలి. ప్రియులారా, మనం లోకములో ఉన్నాం. దేవుని రెండవ రాకడ కూడా బహు సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ గురించి పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఏ విధంగా రాయబడ్డాయో, అవి ఏ విధంగా నెరవేరాయో మనం చూస్తాం. ఆ విధంగానే రెండవ రాకడ గురించి కూడా అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు చాలా ప్రవచనాలు నెరవేరిపోయాయి ప్రపంచంలో. ఇంకా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, నెరవేరబోతా ఉన్నాయి త్వరలో. ప్రియులారా, అయితే నువ్వు ఒక క్రైస్తవునిగా నువ్వేం చేయాలంటే, నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఆయన రెండవ రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ప్రియులారా, నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడికి రెండో రాకడికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో ఉదయింపబడినటువంటి గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన ఈసారి ఆయన యోధా గోత్రపు సింహం అని రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన ఒక మానవ అవతారిగా వచ్చాడు. ఆయన రెండవ రాకడలో దేవాది దేవుడిగా నేను దిగి రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడలో పాపులందరినీ నాశనం చేయడానికి రాబోతున్నాడు. మొదటి రాకడలో లోకంలోకి అధికారి దగ్గర తీర్పు పొందాడు. ఈ రెండవ రాకడలో యావత్తు మానవ జాతికైనా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. రెడీగా ఉన్నావా నీవు? ఆ తీర్పు దినాన నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను, ఎవరిని తప్పించుకోలేవు. అంత్య దినాల్లో ఉన్న జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కొరకు నమ్మకంగా జీవించు. ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవుని కొరకు యథార్థంగా నీతిగా బ్రతకకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వ్యర్థమే. నీ హృదయంలో ఆయనకు చోటి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. ఇదిగో పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయి, అనేకమైనటువంటి వాస్తవాలు, ఇవన్నీ సత్యములై ఉన్నాయి. అనేకమైన చరిత్రను రుజువు చేస్తూ ఉంది. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి ఆయనకి ఇష్టనిగా, ఆయనకి ఇష్టరాలుగా నువ్వు జీవించి నీ హృదయంలో ఆయనకు చోటు క్రిస్మస్ దినాన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించి క్రీస్తు జన్మదిన మహోత్సవ శుభాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, ఇది నా క్రిస్మస్ సందేశంలో భాగంగా మీరు బెత్లెహేములో ఎందుకు జన్మించారు, మీరు నిజంగా డిసెంబర్ 25న జన్మించారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము ఈరోజు నేర్చుకుని విన్న మాటలు, ఎందరైతే వాక్యం విన్నారో టీవీ ద్వారా, ఎందరైతే వీక్షిస్తున్నారు వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. సత్యాన్ని వారు గ్రహించుకోగలిగే జ్ఞానము దయచేయండి.
వాక్యానికి నమ్మి విశ్వాసంతో వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధ యథార్థత నీతి ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ రెండవ రాకడ కొరకు మేము నిరీక్షణతో ఎదురు చూడటానికి సహాయం చేయండి. ఎత్తబడే గుంపులు ఉండే భాగ్యం దయచేయండి. ఎవరు నశించుకోకుండా అందరం కూడా నీ రాజ్యం నుండే భాగ్యం మాకు దయచేయండి. కుటుంబాల సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. వ్యాధులతో బాధతో ఉన్నటువంటి వారికి స్వస్థత, విడుదల, నెమ్మది, ఆరోగ్యం దయచేయండి. నీ ప్రియబిడ్డలందరినీ కూడా నీ కృపలో వర్ధలు చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.